హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో మోషే గురించి విన్నాం కదా. ఈరోజు స్టోరీలో ఫరో ఇస్రాయేలీలందరినీ ఈజిప్ట్ నుంచి పంపించేస్తాను అని చెప్పాడు కదా. నిజంగా పంపించాడా? లేదా ముందు 9 సార్లు పంపిస్తాను అని మళ్ళీ మాట ఇచ్చి మార్చాడు కదా. అలా ఉన్నాడా అని పూర్తిగా తెలుసుకుందాం. సరేనా? ఫరో చివరికి మోషే మాట విని ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిచిపెట్టాడు. వాళ్ళందరూ సంతోషంగా బయలుదేరారు. పిల్లలు హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు. స్త్రీలందరూ సాంగ్స్ పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. పురుషులందరూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఈజిప్ట్ నుంచి స్టార్ట్ అయ్యారు. వాళ్ళందరి మనసులో దేవునికి మహిమ. దేవుడు మన బాధ విన్నాడు, మమ్మల్ని కాపాడాడు అని అనుకుంటూ నడిచారు. ఫరో తన మనసు మళ్ళీ మార్చుకున్నాడు. అతనికి చాలా కోపంగా ఉంది. అసలు వాళ్ళని ఎందుకు పంపాలి? వెంటనే వారిని తీసుకొని రండి అని తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. తన సైన్యం గుర్రాలని, రథాలని తీసుకొని చాలా ఫాస్ట్‌గా ఇశ్రాయేలు ప్రజల వైపు వెళ్లారు. ప్రజలందరూ ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు. ముందేమో సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. ప్రజలు చాలా భయపడ్డారు. అరవడం స్టార్ట్ చేశారు. మోషే, నిజంగా నీవు మమ్మల్ని కాపాడ్డానికి తీసుకువచ్చావా? లేకపోతే బాధ పెట్టడానికి తీసుకువచ్చావా? అని మోషే మీద అరిచారు. ఎవరూ భయపడకండి. దేవుడు మన కోసం యుద్ధం చేస్తాడు అని మోషే వాళ్ళతో చెప్పాడు. దేవునికి మోషే ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మోషేకు, నీకు ఇచ్చిన కర్రను సముద్రం పైకి చూపించు అని చెప్పారు. వెంటనే బలమైన గాలి వీచింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సముద్రం 2 పాయలుగా విడిపోయింది. అటువైపు ఒక గోడలా, ఇటువైపు ఒక గోడలా వాటర్ ఉంది. మధ్యలో ఆరిన నేల వచ్చింది. ప్రజలందరూ ఇది చూసి షాక్ అయ్యారు. వెంటనే వాళ్ళందరూ ఆరిన నేల మీద నడుస్తూ అటువైపు ఒడ్డుకి చేరుకున్నారు. వెనకాల ఫరో సైన్యం వీళ్ళని వెంబడిస్తూ వచ్చింది. కానీ ప్రజలందరూ అటువైపు ఒడ్డుకు చేరుకోగానే వాటర్ మళ్ళీ కలిసిపోయి ఫరో సైన్యాన్ని ముంచేసింది. ఇశ్రాయేలీలందరూ ఇదంతా చూసి దేవుడు మమ్మల్ని రక్షించాడు అని ఆయనకు స్తుతులు చెల్లించారు. చూసారా పిల్లలు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. నీవు చేసిన ప్రతి అద్భుతం కోసం ధన్యవాదాలు. మాకు ప్రతి విషయంలో మంచి దారి చూపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు మీకు వందనాలు. ఎప్పుడూ మాతో ఉంటూ మమ్మల్ని సరైన మార్గంలో పెట్టమని మీ సహాయాన్ని అడుగుతున్నాము. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు. మిగిలిన స్టోరీ రేపు చెప్తాను. బాయ్.